మనకు మేలు చేయాలంటే ఎప్పుడు చేస్తాడు? ఎలా ఉంటే చేస్తాడు? ఏమ్మా? ఆయన మాట వింటే చేస్తాడు. భయభక్తులు కలిగి ఉంటే చేస్తాడు. ఏమ్మా? నమ్మకంతో ఉంటే చేస్తాడు. ఆశ్రయించే చేస్తాడు. అనుకుంటే చేస్తాడు. తగినట్లుగా జీవిస్తే చేస్తాడు. కాబట్టి దేవుడి నుంచి మనం పొందాలంటే మీరు చెప్పినవన్నీ కూడా కరెక్టే. అయితే నేను ఈరోజు అనుకున్న ఏమిటంటే భక్తిలో, యథార్థతలో, నీతిలో నిలకడగా ఉండి రక్షణలో కొనసాగిపోతూ ఉంటే దేవుడు ఎన్ని మేళ్ళైనా చేస్తాడు. రక్షణ పోగొట్టుకుంటే మరలా పాత జీవితం వైపు చూస్తే మేలు పొందుకోలేం అన్న విషయాన్ని ఈరోజు వాక్యం ద్వారా మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దావీదు కీర్తించాడు 5వ కీర్తనలో 12వ వచనం. నీతిమంతులను ఆస్వాదించువాడవు నీవే. నీతిమంతులంటే తెలుసు కదా, దేవుడు నమ్మినోళ్ళ నీతిమంతులను దేవుడు ఆస్వాదిస్తాడు. తూర్పు దిక్కున ఉన్న జనులందరిలో కూడా గొప్పవాడు, ఆస్తిపరుడు ఎవరు? యోబు. ఎందుకని? దేవుడు ఆస్వాదించాడు కనుక. దేవుడు ఎందుకు ఆస్వాదించాడు? యోబు భక్తిని బట్టి, యోబు యథార్థతను బట్టి దేవుడు యోబుని అందరికన్నా ఎక్కువగా ఆస్వాదించినట్టుగా వాక్యము తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా నీతిమంతుల గుడారాలు వర్ధిల్లుతాయి. వారి గుడారాలలో రక్షణ గురించిన ఉత్సాహ సునాదము వినపడుతుంది అని 118వ కీర్తనలో మనం చూస్తాం. 15వ వచనం. నీతిమంతుల గుడారములో రక్షణ గురించిన ఉత్సాహ సునాదము వినపడతా ఉంది. దేవునికి స్తోత్రం. సుబ్బారావు గారి గృహంలో కూడా వినబడదేమో అనుకున్నాం, కానీ వినబడింది. రక్షణ గురించిన ఉత్సాహ సునాదం ఆ గృహములో వినపడింది. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అందుకని మేలు కలుగునని ఎవరితో చెప్పమని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. మేలు కలుగునని ఎవరికి చెప్పమని దేవుడు తెలియచేశాడు? అబ్రహాముకి. ఎవరితో చెప్పమన్నాడు? పెద్ద ప్రవక్తలలో మొదటివాడు యెషయా. యెషయా గ్రంథములో యెషయాతో చెప్పాడు దేవుడు. 3వ అధ్యాయం 10వ వచనం. నీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పు. దేవునికి స్తోత్రం. మేలు కలుగునని ఎవరితో చెప్పాలి? ఎందుకని? ఏమ్మా? దేవుడు వారికి తప్పకుండా మేలు చేస్తాడు. ఇప్పుడు నేను చెబుతాను, నీతిమంతులకి మేలు కలుగుతుంది అని నేను చెప్తాను. దేవుడు తప్పనిసరిగా చేస్తాడు. నేనేందో స్వార్థం కోసము, మెప్పు కోసము, అవినీతి మంతులైనా కూడా మీకు మేలు కలిగిద్ది అని చెబితే అందుకని అవినీతి మంతులుగా ఉన్నవారికి మేలు జరగవు. కాకపోతే ఏదన్నా మొహమాటం కోసము ఏదో చెబుతారేమో, కానీ అది కరెక్ట్ అయిన విధానం కాదు. చెప్పినంత మాత్రాన జరగదు. కానీ వారు నీతిమంతులుగా ఉంటే మాత్రం జరిగి తీరుతుంది. అందుకనే ఎవరికి పడితే వాళ్ళది చెప్పటం కదా భయ. నువ్వు ప్రవక్తగా ఉంది, నేను ప్రవక్తలే, నాకు ప్రవర్తగా వచ్చేసింది,
నేను గొప్పవాడిని అయిపోయానని ఎవరికి పడితే వారి పేరు ప్రఖ్యాతుల కోసం నీకు అది కలిగిద్ది, నీకు ఇది కలిగిద్ది అని చెబితే అది జరగదు. జరగకపోతే నమ్మిక పోగొట్టుకుంటాడు ప్రవక్త కూడా. అందుకని నువ్వు ఎవరితో చెబుతావంటే నీతిమంతులతోనే చెప్పు, వాళ్ళకి మేలు కలుగుతుందని అని దేవుడు చెప్పాడు. కాబట్టి నీతిమంతులకు దేవుడు తప్పనిసరిగా మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని మనం నీతిగా కొనసాగటం మంచిది అని వాక్యము తెలియచేస్తూ ఉంది. ఈ విషయంలో కోరహు కుమారులు ఏమి రాసి కీర్తించారంటే 84 కీర్తన 11వ వచనములో యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చెయ్యక మానడు. అంటే అర్థమైంది, చేస్తాడని. వారికే కృప ఘనత కూడా అనుగ్రహిస్తాడు. యథార్థంగా మనం ఉన్నప్పుడు, యథార్థమైన జీవితం మనలో కనపడ్డప్పుడు తప్పనిసరిగా దేవుడు మేలు చేస్తాడు. మేలు చేయటం మానడు. మరి ఎవరికి మానుతాడు? ఎవరికి మేలు చేయటం ఆపివేస్తాడు? ఏమ్మా, యథార్థంగా ప్రవర్తించక ఉండేవారిని పట్ల మేలు జరిగించడు. యథార్థతను పోగొట్టుకుంటే దేవుని వచ్చే మేలు పోగొట్టుకున్నట్లు అవుతుంది. కోరహు కుమారుల ద్వారాగా దేవుడు రాయించిన మాట జ్ఞాపకం పెట్టుకుందాం. ఏవు యథార్థతను పోగొట్టుకొని ఉంటే రెండింతల మేలు కలిగేది కాదు. అతను పోగొట్టుకోలేదు. దాని గురించి ఏం చెప్తాడు? ఏవు 27వ అధ్యాయంలో 5వ వచనంలో ఉంటుంది, నేనెంత మాత్రమును యథార్థతను విడువను, నా నీతిని ఇడువను. కాబట్టి నీతిగా భక్తిగా యథార్థంగా నిలిచాడు కాబట్టి దేవుడు రెండింతలుగా మేలు చేసి దీర్ఘాయుషుతో నింపాడు. 140 సంవత్సరాలు 4 తరాలు ఏవు జీవించినట్లుగా వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యథార్థంగా కొనసాగుతున్నంత సేపు దేవుడు మనల్ని మేలు చేస్తూనే ఉంటాడు, మనల్ని హెచ్చిస్తూనే ఉంటాడు, మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు, మనల్ని గొప్ప స్థితిలోనే ఉంచుతాడు. అదేవిధంగా రక్షణ తీసుకున్న బిడ్డలు తప్పనిసరిగా యథార్థ మార్గములో, భక్తి జీవితములో, నీతిగా రక్షణలో కొనసాగుతూ పోతే దేవుడు వారిని ఉన్నతంగా హెచ్చిస్తాడు అన్న అంశాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఇవన్నీ బైబిల్లో రాయబడిన మాటలే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా దేవుని నడిపింపు వస్తూ ఉంటుంది. అంతేగాని గతములో విన్న ఇన్ని సంవత్సరాలు 23 సంవత్సరాలు ముట్టి ఇదే బైబిల్ చెబుతున్నా, ఏ వాక్యాలు చెబుతున్నా, ఏ వాక్యం ఆ వాక్యమే, ఎవరి కోటం వాళ్ళకి. కాకపోతే కొంచెం మధ్యకాలంలో ఏం చేశానంటే ఎవరి కూటంలో వాళ్ళకి చెబితే ఎవరి కాళ్ళు ఫీల్ అవుతున్నారని అన్నీ కలిపి చెప్పేస్తాను అందరికీ. అంతే సంగతి. లక్ష్మి గారు మేధం అయిపోయారు. అప్పుడు నాది నాకు అన్నది బాధ ఉండదు. సరే, దానియేలు గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. 1వ అధ్యాయము 8వ వచనం, రాజు భుజించు భోజనం ఎలాంటిది? గొప్పది, విలువైంది, కాస్ట్లీ ఫుడ్, శ్రేష్టమైంది వాళ్ళ దృష్టిలో.
ఎంత విలువైన భోజనమైనా అది అపవిత్రతను కలుగు చేస్తే అలాంటి భోజనము తిని తన్ను అపవిత్రపరచుకోకూడదని నిర్ణయము తీసుకున్నాడు దానియేలు, ఉద్దేశించాడు దానియేలు. తర్వాత తన దగ్గర ఉన్న ముగ్గురిని కూడా అడిగాడు, మేమిరా మరి నా నిర్ణయం ఇది, మరి ఏం చేద్దాం, అదే చేద్దాం అని వారు కూడా సమ్మతించారు. దేవుని కటాక్షము వారికి ఫీడింగ్ ఇచ్చే అధికారికి కలుగ చేయటం ద్వారా వారిని పరీక్షించి 10 దినాలు వారికన్నా రాజభోజనం తిన్న వారికన్నా శాఖాధాన్యము తిన్న వీళ్ళే కలగా ఉన్నట్టుగా వారు గమనించి దాన్నే వారికి ఆహారముగా ఇచ్చారు. అంటే ఎలాంటి విలువైన ఆహారమైనా సరే అపవిత్రమైన దాన్ని భుజించకూడదు అన్న నిర్ణయాన్ని వారు తీసుకున్నందుకు దేవుడు వారికి ఏమన్నా మేలు చేశాడా అంటే 17వ వచనములో రాయబడిన మాట, ఈ నలుగురు దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించారు. దేవుని కోసం నిలబడితే, యథార్థంగా ఉంటే, భక్తిని కాపాడుకోగలిగితే, అపవిత్రం కాకుండా చూసుకోగలిగితే వారిని దేవుడు అలాంటి స్థితిలో ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. చదువమ్మ. మరియు దానియేలు దర్శనములను స్వప్న భావములను గ్రహించు ఎందుకని, వీళ్ళ ముగ్గురు మీద ఈయనకి ఎందుకని స్పెషల్ నిర్ణయించుకుంది, ప్రోత్సహించింది, ఉండేలా చేసింది దానియేలు కాబట్టి ప్రోత్సహించే వాళ్ళకి దీవెనలు ఉంటాయి, ప్రత్యేకత ఉంటుంది. మనం తీసుకున్న నిర్ణయం అమలుపరచటం, మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా అమలుపరిచే విధంగా మనం చేస్తే మనకి ప్రత్యేకమైన మేళ్ళు జరుగుతాయి. కాబట్టి మనం అవలంబిస్తున్నాం, మన బిడ్డలను కూడా అవలంబించేలాగా చేద్దాం. మన సంఘం కూడా అవలంబించేలాగా చేస్తే వారు తప్పనిసరిగా మేలు అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. తర్వాత దేవుని కటాక్షము పొందుకుంటానికి దానియేలు ఉద్దేశించాడు. రాజుగారి కటాక్షము కన్నా, రాజభోజనం కన్నా రాజు కటాక్షము కన్నా కూడా దేవుని కటాక్షము కోసము కోరుకొని ప్రార్థన చేశారు. 2వ అధ్యాయం 18వ వచనం. పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందాలి, అధికారులు కటాక్షం పొందాలని, వాళ్ళ మెప్పు పొందాలి, వీళ్ళు మెప్పు పొందాలని భక్తి జీవితాన్ని వదిలిపెట్టే వాళ్ళు ఎప్పటికీ గొప్పవారు కాలేరు. రాజీ పడటం అన్నది భక్తి జీవితంలో చేస్తే నష్టపోతాం. మనం ఎంతటి వాళ్ళైనా, మన రక్త సంబంధికులు అవ్వచ్చు, మన దగ్గర బంధువులు అవ్వచ్చు, ఎలాంటి స్నేహితులైనా అవ్వచ్చు, కానీ వారిని బట్టి భక్తి జీవితాన్ని పాడు చేసుకోకూడదు, విడిచిపెట్టకూడదు. అలా చేస్తే దేవుని కటాక్షాన్ని కోల్పోతారు. ఆ రాత్రే దేవుడు కటాక్షించాడు, మర్మములను బయలుపరిచాడు దానియేలుకే. ప్రార్థన చేసింది నలుగురు అయితే దానియేలుకే దేవుడు ఎందుకు బయలుపరిచాడు అని ప్రోత్సహించింది ఆయనే. కాబట్టి ఎవరైతే మాకు కూడా దీవులు ఎందుకు వస్తూ ఉంటాయి అంటే మేము చెబుతూ ఉంటాం, ప్రోత్సహిస్తూ ఉంటాం. అందుకని దాన్ని బట్టి మాకు వస్తుంది కదా. ఈ ఉపవాస దినాల్లో దేవుడు మా పట్ల కూడా కొన్ని గొప్ప కార్యాలు చేశాడు. అనుకోని విధంగా, ఊహించిన విధంగా
దేవుడు కొన్ని గొప్ప కార్యాలు జరిగించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను కాబట్టి దేవుడు నాకు కూడా వాటా ఇస్తూ ఉన్నాడు. మిమ్మల్ని నేను సరైన గైడెన్స్ నడిపించకపోతే నాకు రావు, మీకు రావు. ఇక జోగి జోగి రాసుకుంటే రాళ్ళట్టు అయింది. కాబట్టి నిర్ణయము తీసుకోవటం మంచిది. కాబట్టి దానియేలు హెచ్చించబడ్డాడు. 48వ వచనం. బహుగా హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. మనం భక్తిలో నిలిస్తే, దేవుని కటాక్షం పొందితే బహుగా హెచ్చించబడతాం కదా. దేవునికి స్తోత్రం. మన పిల్లలు, రక్షణ పొందిన బిడ్డలు కూడా, ఈస్టర్ రోజు రక్షణ తీసుకున్న బిడ్డలకు కూడా బహుగా హెచ్చింపబడుదురుగాక. అందుకని భక్తి జీవితంలో కొనసాగండి. చదువమ్మ. అధిపతిని చేశారు. బబులోను సంస్థానం మీద అధిపతిని చేశారు. అంతేకాదు ఆయన ప్రధానునిగా ఉంచారు. దేవునికి స్తోత్రం. మరి ఈ ముగ్గురికి ఏమో దానియేలు అడిగాడు, అయ్యా మరి మేము ముగ్గురం కలిసి, నలుగురం కలిసి ప్రార్థన చేశాం, వారికి కూడా ఏదన్నా ఇవ్వమని అడిగితే వాళ్ళ విచారణకర్తలుగా చేశారు. దేవునికి స్తోత్రం. తర్వాత కాలములో షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు సమస్య వచ్చింది. అదేమిటంటే రాజుగారు తయారు చేసినటువంటి విగ్రహానికి నమస్కరించటం, పూజించటం అన్నది చేయాలని రాజు ఆజ్ఞ. కానీ వారు దానికి సమ్మతించలేదు. 3వ అధ్యాయం. మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని కాపాడగలిగిన దేవుడు, రక్షించగలిగిన దేవుడు, తప్పించగలిగిన దేవుడు. ఒకవేళ తప్పించకపోయినా మేము మాత్రం మీరు తయారు చేసినటువంటి మేము పూజించాం, నమస్కరించాం అని తెలుసుకోండి. రాజుగారు అగ్నిగుండంలో వేస్తామన్నా భయపడలేదు. అవును, ఇంతకీ మరి దానియేలు ఎందుకు లేడు? వెళ్తా ఎప్పుడు నలుగురు కలిసి ప్రార్థన చేశారు కదా. అధిపతిగా ఉన్నాడని, వీళ్ళు విషయానకర్తలుగా ఉన్నారని. అరే నేను కొంచెం సరే మీరు ఇందాక చదవలేదు కానీ విషయం ఏమిటంటే, ఆ రోజు నుంచి దానియేలు నివాసాన్ని రాజుతో పాటు ఉంచారు, ఈయనతో లేడు. 49 చదువు, 2:49. రాజుగారు దానియేలుని తనతో పాటు ఉంచుకున్నాడు. నివాసం మారింది. అందుకని ఇప్పుడు వీళ్ళతో లేడు. పోస్ట్ మారింది, నివాసము మారింది. దేవుడు మార్చాడు. రాజుగారు ఇతనితో నాకు చాలా అవసరం, ఎవరు చెప్పలేకపోయారు కాబట్టి ఇతను చెప్పాడు. కాబట్టి ఇతను నాకు అవసరం అనుకుని రాజు భావించి తన నివాసములో ఉంచుకున్నాడు దానియేలుని. అందుకని ఇప్పుడు దానియేలు లేడు. కానీ వారు మాత్రము ఏమీ చేయలేదు. 30వ వచనం చదువు, 3వ అధ్యాయం. హెచ్చించాడు. వారు నా ప్రాణాలు కూడా పణంగా పెట్టారు. భక్తి జీవితంలో మేము రాజీ పడమండి. అగ్నిగుండంలో వేసినా పర్లేదు, అగ్నిగుండం వేసుకోమన్నారు, వేసినా కూడా భయపడలేదు. విడిచిపెట్టే దేవుడు కాదు, వారితో పాటు దేవుడు ఉన్నాడు. రాజు చూశాడు, ఈ విధంగా రక్షించగలిగిన దేవుడు లేడు,
వీళ్ళు తమ దేవుణ్ణి ఆశ్రయించి ప్రాణమును సైతం పణంగా పెట్టాడు. దేవుడు వారిని కాపాడాడు అని ఆయన సాక్ష్యం చెప్పాడు నెబుకద్నెజరు. అందుకని వారిని హెచ్చించాడు. నీ భక్తి నిన్ను హెచ్చిస్తుంది. నిజం, నీ యథార్థతే నీకు మేలు తీసుకొస్తుంది. ఏదో తీసుకున్నామంటే తీసుకున్నాం, ఏదో నమ్మామంటే నమ్మాం అనుకొని ఫ్రెండ్స్ వెళ్తున్నారని తెలిసి చేస్తున్నారని మళ్ళీ పాత వాడిపోపు అడుగులేస్తే మనం లాస్ అవుతాం. వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారని వెళ్ళనుకున్న స్థానాలకి వెళ్ళటం, చేయకూడనివి చేయటం ద్వారా నష్టము వాటిల్లుతుంది. కాబట్టి తెలిసిన మనము చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యము తెలియచేస్తూ ఉంది. బబులోను దేశములో నెబుకద్నెజరుకు ఉన్న కాలములో మొర్దెకై అన్న ఆయన చెరలో ఉన్నాడు, చెర పట్టబడి ఉన్నాడు. మీరు కావాలంటే ఎస్తేరు గ్రంథంలో ఒక మాట చూద్దాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. షోషాను కోట మొర్దెకై అన్న యూదుడున్నాడు. అప్పుడు ఏ కాలములో నెబుకద్నెజరు బబులోను రాజ్యాన్ని పరిపాలించే కాలములో చెరపట్టబడ్డ వారిలో ఒకడు ఎవరు? మొర్దెకై. మొర్దెకై చెరలో ఉన్న వ్యక్తి. తర్వాత రిలీజ్ చేయబడ్డాడు. తర్వాత రాజుగారి గుమ్మము దగ్గర ద్వారపాలకుడుగా నియమించబడ్డాడు. అయితే రాజు ఆజ్ఞ ఏమిటంటే అక్కడ గుమ్మము దగ్గర ద్వారపాలకులుగా ఉన్న వారికి రాజుగారిచ్చిన రాజాజ్ఞ ఏమిటంటే 3వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. రాజు గుమ్మము దగ్గర ఏ సేవకుడున్నా సరే రాజుగారు చెప్పిన ఆజ్ఞ ప్రకారం మోకాళ్ళ మీద వంగి ప్రధానమంత్రిగా చేయబడినటువంటి హామాను గారికి నమస్కారం చేయాలి. మామూలుగా ఏదో నమస్తే సార్ అన్నట్టు కాదు. మోకాళ్ళు వంచి మోకాళ్ళ మీద వంగి తల వంచి నమస్కారం చెయ్యాలి. ఇది రాజాజ్ఞ. కానీ ఆ రాజాజ్ఞ కూడా ఆయన పట్టించుకోలే, వంగలేదు, నమస్కరించలేదు. అప్పుడు ఆయన వెళ్ళిపోయినాక ప్రధానమంత్రి క్రీగంట చూస్తూనే ఉన్నాడు. ఏమయ్యా, ఏమిటి నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థం అవుతుందా? మొన్నటిదాకా చెరలో ఉండొచ్చావు, ఏదో అనుకోకుండా దయదలిసి ఇక్కడ ఏదో ఉద్యోగంలో పడేస్తే ఏంటి కథ, నీ కథ? రాజాజ్ఞని ధిక్కరిస్తావా అని తోటి సేవకులు హెచ్చరిక చేశారు. ఆయనకేదో బుద్ధి నేర్పాలని ప్రయత్నం చేశారు. చదువమ్మ. రోజు చెబుతానే ఉన్నారు, ఆ రోజు చేయకోకుండా ఉంటానే ఉన్నాడు. అస్సలు లెక్క చేయలే. ఇక ఆఖరికి పద్దాక వేధిస్తున్నారని ఒక మాట చెప్పాడు. నేను యూదుడను, నేను ఆ పని చేయొచ్చాను. నాకు రాజాజ్ఞ కన్నా దేవుని ఆజ్ఞ ముఖ్యం. నాకు అధికారుల కన్నా కూడా దేవుడు నాకు ముఖ్యం. అంతేగాని దేవుని మాట ముఖ్యం. నేను తీసుకున్న యథార్థత వదిలిపెట్టను. నేను యూదుడుగా ఉండి దేవుని బిడ్డగా ఉండి ఆ పని ఎలా చేస్తాను అని అందరూ అనుకుంటే ఎంత బాగుంటుందో. కానీ అందరూ అనుకోలేకపోతున్నారు, తప్పిపోతూ ఉన్నారు.
దేవుడు మొర్దెకైని హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. 8వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చూద్దాం. ఉమ్. ఆ ఆ ఆమాను ఉంగరాన్ని తీసి మొర్దెకైకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. 15వ వచనం. రాజవస్త్రము తొడిగించబడి రాజుగారి గుర్రం మీద ఊరేగించబడ్డాడు. అధికారం కిరీటము పెట్టబడ్డాడు. అందరూ ఆయన జేజేలు పలికారు. ఎంత ఘనత కలిగిందో. 10వ అధ్యాయం 3వ వచనం. 10వ అధ్యాయం 3వ వచనం. ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు. దేవుని స్తోత్రం. నిజంగా మొర్దెకై ఆనాడు నమస్కరించుంటే ఈనాడు ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు. ఆ స్థితిలోనే గుమ్మము దగ్గర కాపలాదారుడుగా మిగిలిపోయేవాడు. కాబట్టి మన భక్తి జాగ్రత్త. మనం భక్తిలో కొనసాగించినంత కాలము దేవుని మేలు పొందుకుంటానే ఉంటాం. కానీ మనం భక్తిని పెడచెవిని పడితే ఏం ఉపయోగం ఉండదు. అనాథగా ఉంది అదస్స. ఎస్తేరు 2వ అధ్యాయం 7వ వచనం. పిన్న తండ్రి కుమార్తె ఆమె. తల్లిదండ్రులు లేరు కాబట్టి మొర్దెకై పెంచుకున్నాడు. సామాన్యమైనటువంటి వ్యక్తి ఎవరు? అదస్త. అదస్త అంటే పరిమళం, ఎస్తేర్ అంటే నక్షత్రం. కాబట్టి సిస్టర్ గారు ఒకసారి అమ్మాయికి పెడదాం అనుకున్నారు పేరు. ప్రజ్ఞకి అదస్స అని పెడదాం పాస్టర్ గారు అని అడిగారు. లేదురా, నాకు ప్రజ్ఞ అని పెడితే బాగుంటుంది అని నేను చెప్పాను. సరే సిస్టర్ గారు ఒప్పుకొని పెట్టారు. దేవునికి స్తోత్రం. సిస్టర్ గారు కూడా వందనాలు ఒప్పుకున్నందుకు. పేరు మంచిదే, ఈ పేరు మంచిదే. మరి ఎక్కడో ఉండాల్సిన ఆమెను సూసాను కోటకు రప్పించటము జరిగింది. ఆమె 120 సంస్థానాల మీద రాణి కాగలిగింది. హెచ్చింపు లేని జీవితాన్ని బట్టి ఆమె రాణి అయ్యింది. రాణి అయినా కూడా మొర్దెకైకి అంతకుముందు ఎలా లోబడిందో అలా లోబడింది. తగ్గింపు అన్నది హెచ్చింపుకు మార్గము. ఇది దైవ సూత్రం. తగ్గించుకుంటే హెచ్చించబడతారు. హెచ్చించుకున్న అవమానం తగ్గించబడి ఉరికొయ్యానికి ఆహుతైపోయాడు, అంకితం అయిపోయాడు. కాబట్టి ప్రియులారా, మనం భక్తి జీవితములో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. రక్షణలో మనం కొనసాగాలి, రాజీ పడకూడదు. అంతకాలము దేవుడు మేలు చేస్తానే ఉంటాడు. సౌలు రాజీ పడ్డాడు. దైవజనుడు మాట వినలేదు, అవివేక పనులు చేశాడు. కాబట్టి దేవుని కృపను పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, బిడల్ని పోగొట్టుకున్నాడు, వంశనాశనాన్ని తెచ్చుకున్నాడు కదా. అభిషేకించబడ్డటువంటి మొట్టమొదటి ఇజ్రాయేలు రాజు పరిస్థితి అదయింది. కాబట్టి వెనక జీవితం మనకొద్దు కదా. భక్తి జీవితంలో ఉండాలి. అటు ఇటు వద్దు. చల్లగా నుండు, వెచ్చగా నుండు. నులివెచ్చని జీవితం, ఉమ్మేసుకున్న జీవితం. మిరియాము వాళ్ళ నాన్న చేత ఉమ్మేయించుకున్నటువంటి పరిస్థితి. సిగ్గుతో చచ్చిపోయింది ఆ అమ్మాయి. మిరియాము ఎంత బలమైన కార్యాలు చేసింది. ఎర్ర సముద్రం చేల్చబడినప్పుడు నాయకురాలుగా తంబూర చేత పట్టుకొని నాట్యమాడుతూ ఎంతగా మిరియాము ఘనత తెచ్చుకుంది. భక్తి ఎప్పుడు ఘనతను తీసుకొస్తుంది. దేవుని దృష్టిలో మనం యథార్థంగా ఉంటే చాలు. నీ వ్యక్తిత్వాన్ని, నా వ్యక్తిత్వాన్ని ఎవరైనా కించపరచవచ్చు, పరుచుకొని నష్టమేం లేదు, మనకొచ్చే లాస్ ఏం లేదు. మన వ్యక్తిత్వం మనది. మన వ్యక్తిత్వానికి మనం జవాబుదారులు ఎవరికయ్యా అంటే దేవునికి, మనుషులకు కాదు. కాబట్టి నీ వ్యక్తిత్వం నీదే, దాన్ని కాపాడుకోవాల్సిన భారము బాధ్యత నీదే. నువ్వు కాపాడుకున్నంత కాలం దేవుని మేలు పొందుకుంటానే ఉంటావు.
లేదు వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటే లాస్ అయిపోతాం. బిడ్డల భవిష్యత్తును మనమే చేతులారా పాడు చేసిన వాళ్ళం అవుతామని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఏలీ గొప్ప భక్తుడే, సమూయేలు గొప్ప యోధుడుగా ప్రార్థనాపరుడుగా తీర్చిదిద్దిన వాడే. కానీ ఏలీ కుమారుల్ని ఒప్పుని పినే ఆశల్ని చేసుకోలేకపోయాడు. వారు దేవుని భయం లేని వారుగా ఉండి హతులైపోయారు. ప్రాయచిత్తం కూడా లేకుండా చేసుకున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ ఆషామాషి కాదు. భక్తి జీవితం అంత తేలికైందేం కాదు. మంది విశాల మార్గము కానే కాదు, మంది ఇరుకు మార్గము. కాకపోతే పోతా పోతా ఉంటే పోంగా అది విశాలం అవుతుంది. విశాలంగా అనుకున్న మార్గము పోను ఇరుకైపోతుంది. అది నరకానికి చేరుస్తుంది, ఇది పరలోకానికి చేరుస్తుంది. కాబట్టి భక్తిలో శోధన రాని, ఇబ్బందులు రాని, లాస్ కానీ పెంటతో సమానం అన్నాడు పౌలు గారు. క్రీస్తు కొరకు నేను అంతా నష్టపరుచుకున్నానన్నాడు. కీర్తనలో ఒక మాట చూద్దాం, 3వ అధ్యాయము 8వ వచనం. రక్షణ దేవునిది. రక్షణ ఉంటే దేవుని ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. దేవునికి స్తోత్రం. రక్షణ కాపాడుకండి, మీరు పొందుకున్న రక్షణ. ఎందుకంటే రక్షణ పొందుకోకుండా చాలా ప్రయత్నం చేస్తాడు సాతాను. లోకా భక్తుడు రాస్తాడు 8వ అధ్యాయంలో 12వ వచనం. వింటారు వాక్యం, కానీ నమ్మి రక్షణ పొందరు. ఎందుకో తెలుసా? వారి వాక్యాన్ని అపవాది తీసుకెళ్ళిపోతున్నాడు కదా. అందుకని ముందుకు వచ్చిన వాళ్ళు, పేర్లు తీసుకోవాలనుకున్న వాళ్ళు ఆఖరికి వెనక తీశారు కదా. 7 తీసుకోవాల్సింది మొన్న 3 వెనక తీశారు. వాళ్ళు వద్దన్నారు, వీళ్ళు వద్దన్నారని. ఏంది అసలు మమ్మల్ని బలవంతం చేస్తున్నా, మందిరానికి రాబోద్దు కావట్లేదు. అసలు మేము తీసుకుంటా రావట్లేదు. ఏంది మేమేం బలవంతం పెట్టాం. రక్షణ తీసుకుంటే నువ్వు బాగుపడతావు, నాకేం వస్తుంది? మంచి అయితే సాతాను వాళ్ళ తీసుకొని రక్షణ ఎన్న వాటి వస్తున్నారు, చర్చికి వస్తారు, వింటున్నారు, కానీ రక్షణ పొందకుండా సాతాను వారి వాక్యాన్ని తీసుకు, ఒకవేళ దాన్ని కూడా జయించి తీసుకున్నారనుకో, విశ్వాసం నుంచి తొలగిస్తారు. పాత జీవిత వైపు, సుఖాల వైపు, లోకం వైపు, నేత్రాస వైపు లాగుతాడు. పడ్డామా? ఇంతే సంగతులు కదా. మొట్టమొదటి మహిమ కలిగినటువంటి దంపతులు, ప్రభావం కలిగిన దంపతులు ఆదాము అవ్వలు మొత్తం పోగొట్టుకున్నారు సైతాను మాటలకి. కాబట్టి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. వాటిని బట్టి మీరు యేసు ప్రభు వారితో ఉంటూ, యేసు ప్రభు వారితో ప్రయాణం చేస్తూ, అద్భుతాలు చూస్తూ, ఆయన పాత్రలో చేయి ముంచి నిష్క్రియేత యోధ పోగొట్టుకున్నాడు ధన్యతను కదా. పిల్లల జాగ్రత్త. తీసుకున్న రక్షణ బిడ్డల రక్షణలో నిలిచినంతకాలం దేవుడు ఉన్నతంగా ఉంచును గాక. వారి రక్షణలో కొనసాగటానికి కూడా దేవుడే కృప చూపును గాక. ఈ కుటుంబాన్ని, వాక్యమైన బిడ్డల్ని, వింటున్న బిడ్డలను కూడా దేవుడు ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్.